audio jungle. భరత్ అనే నేను బహుశా ఈ సంవత్సరానికి ది డైలాగ్ ఆఫ్ ది ఇయర్ భరత్ అనే నేను. ఇంతకుముందు ఒక సెన్సేషనల్ హిట్ శ్రీమంతుడు ఎంటర్టైన్ చేయడంతో పాటు లక్షల మంది కోట్ల మంది యువతకు దిశ దశ కల్పించి గ్రామాల వైపు తిప్పినటువంటి చిత్రం శ్రీమంతుడు. అటువంటి ఒక కాంబినేషన్ ఈసారి మరొక కోణంలో ఈ రోజున భారతదేశంలో రాజకీయ క్వశ్చన్ మార్క్ పడుతున్న టైంలో ఒక సమాధానాన్ని ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో ఒక రెస్పాన్సిబుల్ నాయకుడు రావాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన మెసేజ్తో సూపర్ హిట్తో రాబోతున్నది. ఈ సినిమా ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం. ఇప్పటి వరకు పాటల రూపంలో అయితేనేమి విడిగా స్టిల్స్ రూపంలో అయితేనే మనం చూసింది ఏమైనా ఉందంటే అది ఒక టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అనేది చెప్పుకోవచ్చు. చూడవలసింది ముందుంది ముసళ్ళ పండుగ చాలా చాలా ఉంది. దేవి గారి గురించి ముఖ్యంగా నేను ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ మాట్లాడతాను. రెండే విషయాలు. ఒకటి, ఐసింగ్ ఆన్ ది కేక్ అంటాం. పాటలు కంపోజిషన్స్ ఎలా ఉంటాయో దానికి పాటలు రాయించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ పాటల్ని రికార్డ్ చేయడానికి సింగర్ సెలెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ పాటికే మనం అందరం చూసాం. ఫస్ట్ సాంగ్ ఐ డోంట్ నో సాంగ్ ఫర్హాన్ అఖ్తర్ గారు రాసిన నాకే ఒక సర్ప్రైజ్, అంత యాప్ట్గా కుదిరింది. ఈ సినిమా యొక్క నేపథ్యాన్ని కథని అనుసరించి చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు రాశాను. ఆ ఇంగ్లీష్ మాటలు ప్రొనౌన్స్ చేయడానికి ఐ కాంట్ ఇమాజిన్ ఎ బెటర్ సింగర్ దాన్ ఫర్హాన్ అఖ్తర్. అండ్ రెండో సాంగ్ ఆండ్రియా గారు పాడారు. థీమ్ సాంగ్ డేవిడ్ సైమన్, అలాగే మనకు అందరికీ తెలిసిన కైలాష్ ఖేర్ గారు, దివ్య కుమార్ గారు, వాళ్ళిద్దరి కాంబినేషన్. ఇద్దరు విడివిడిగా చాలా హిట్ సాంగ్స్ పాడారు. బట్ ఇద్దరిని ఒక కాంబినేషన్లో కూర్చడం అనేది నిజంగా దేవి గారి యొక్క ఆలోచన. ముఖ్యంగా నేను మర్చిపోలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడు సెట్లో చూసిన పాటలు రాస్తూ అటు ఇటు తిరిగి ఒక చిరునవ్వు మెదులుతుంది ఆయన మనసులో. ఆయన మనసులో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా పని పట్ల ఆయనకు ఒక గౌరవం ఉంది నాకు బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకి మౌనంగానే నేను రాసిన పాటలను ఆస్వాదిస్తూ నాతో రాయించాలనేటువంటి కొట్టాల శివ గారి నిర్ణయాన్ని మౌనంగానే ఓకే చేసినటువంటి మహేష్ బాబు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.